మన ప్రపంచ చరిత్రలో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి, కానీ ఒక మిస్టరీలోనే ఇంకెన్నో మిస్టరీలు దాగి ఉన్న ఏకైక మిస్టీరియస్ మిస్టరీ వన్ అండ్ ఓన్లీ బెర్ముడా ట్రయాంగిల్. ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంతో మంది సైంటిస్ట్ ట్రై చేశారు. ఆ సైంటిస్ట్ థియరీ బేస్ చేసుకుని యూట్యూబర్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా కరెక్ట్ కంక్లూజన్ ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. అసలు ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఎక్కడుంది? ఇది ఎందుకు ఇంత మిస్టీరియస్గా ఉంది? సముద్రం లోపల ఏమైనా దయ్యాలున్నాయా? ఏలియన్స్ ఏమైనా చేస్తున్నాయా? లేదా మనుషులే ఏమైనా చేశారా? ఇప్పుడు తెలుసుకుందాం. బెర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ సముద్రంలోని ఒక ప్రాంతం. అక్కడికి వెళ్ళిన నౌకలు కానీ విమానాలు కానీ ఏమయ్యాయో, ఏమవుతున్నాయో, ఎలా మాయమవుతున్నాయో ఎవ్వరికీ తెలియదు. 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ప్రాంతం బెర్ముడా, ఫ్లోరిడా, ప్యూర్టోరికో ప్రాంతాల్లో విస్తరించబడి ఉంది. అక్కడ జరిగిన కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్సిడెంట్ ఈజ్ బెస్ట్ ఇన్సిడెంట్ అన్నట్టు ఫ్లైట్ 19 ఘటన బెర్ముడా ట్రయాంగిల్ హిస్టరీలోనే మోస్ట్ మిస్టీరియస్గా మిగిలిపోయింది. ఫ్లైట్ 19 అనేది 5 టార్పెడో బాంబర్ మెషిన్ అవెంజర్స్ కలిగి ఉన్న ఒక అమెరికన్ ట్రైనింగ్ ఫ్లైట్. దీనిని శత్రు దేశాల సబ్మెరైన్స్ పై అటాక్ చేయడానికి యూజ్ చేస్తారు. దీని కెపాసిటీ 2000 pounds ఆఫ్ బాంబింగ్ అమ్యునేషన్స్ అండ్ దీని రేంజ్ 1000 miles. 5th డిసెంబర్ 1945 మధ్యాహ్నం 2:10 కమాండర్ చార్లెస్ టైలర్ ఆధ్వర్యంలో ఫ్లైట్ 19 నావల్ ఎయిర్ స్టేషన్ ఆఫ్ ఫ్లోరిడా నుంచి టేక్ ఆఫ్ అయింది. వారి ప్లాన్ ప్రకారం అది 56 miles తూర్పు దిశగా పయనించి అక్కడి నుంచి మరొక 67 miles అదే దిశలో వెళ్ళి బహామాస్ చేరుకోవాలి. అక్కడి నుంచి 73 miles ఉత్తర దిశగా ప్రయాణించి ఫ్లోరిడాకి తిరుగు పయనం చేయాలి. అంతా అనుకున్నట్టుగానే జరుగుతోంది. కానీ మధ్యాహ్నం 3:45 టైలర్ దగ్గర నుంచి నావల్ స్టేషన్కి ఒక కమాండ్ వినిపించింది. అదేంటంటే తన కంపాస్ వర్క్ చేయట్లేదని ఆ కమాండ్ మీనింగ్. ఇప్పుడున్న పైలట్స్కి GPS సదుపాయం ఉంది, కానీ ఆ రోజుల్లో ఫ్లైట్స్కి ఓన్లీ కంపాస్ ఉండేది. పైలట్ చాలా సమర్థవంతంగా పనిచేయాల్సి వచ్చేది. ఆ తర్వాత 1 గంట వరకు టైలర్ నుంచి ఎలాంటి సందేశాలు అందకపోవడంతో అక్కడ ఏదో ప్రమాదం జరిగే ఉంటుందని నావల్ ఆఫీసర్స్కి అర్థమైంది. ఆఫీసర్స్ రేడార్ సహాయంతో ట్రేస్ చేయడానికి ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. వారితో కంప్లీట్గా కమ్యూనికేషన్ కట్ అవ్వడంతో అసలు అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ ఫ్లైట్ 19 బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోనే క్రాష్ అయి ఉంటుందని నావల్ ఆఫీసర్స్ అంచనా. అక్కడ ఆచూకీలేమీ ఇప్పటికీ కూడా దొరకలేదు. ఆ ఘటనలో కమాండర్ చార్లెస్ టైలర్తో సహా 13 మంది మరణించారు. ఫ్లైట్ 19 ఆచూకీ తెలుసుకోవడం కోసం నావల్ ఆఫీసర్స్ 2 మార్టిన్ మెరైన్ ప్లేన్స్ని పంపించారు. ఈ మార్టిన్ మెరైనర్ ప్రత్యేకత ఏంటంటే ఇవి గాలిలోనూ ప్రయాణించగలవు, నీటి మీద పయనం చేయగలవు. ఫ్లోరిడా నావల్ స్టేషన్ నుంచి ఈ 2 మార్టిన్ మెరైన్స్ 2 వేర్వేరు దిశలలో బయలుదేరాయి. బయలుదేరిన 1 గంట వరకు వీటి నుంచి సంకేతాలు బాగానే అందాయి. కానీ ఆ తరువాత బెర్ముడా ట్రయాంగిల్ దిశగా వెళ్ళిన మార్టిన్ మెరైన్ అంతు చిక్కకుండా పోయింది. వేరే దిశగా వెళ్ళిన మెరైన్ తిరిగి ఫ్లోరిడా చేరుకుంది. ఈ ఘటన తరువాత ఆ బెర్ముడా ట్రయాంగిల్ దిశగా వెళ్ళిన ఎన్నో నౌకలు, విమానాలు అదృశ్యమవుతూనే ఉన్నాయి. డిసెంబర్ 28, 1948 డగ్లస్ DC-3 విమానం అదృశ్యమైంది. ఈ ఘటనలో 36 మంది మరణించారు. 1950లో SS శాండ్రా, 1952లో బ్రిటిష్ విమానం, 1962లో
USKB-50 ట్యాంకర్ ప్లేన్, 2 ఫిబ్రవరి 1963లో మెరైన్ సల్ఫర్ క్వీన్, 1972లో జర్మనీ యాంటియా షిప్, 1997లో జర్మనీ ప్లేన్, ఇలా ఇంకెన్నో ఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఎన్నో వందల మంది అంతు చిక్కకుండా పోయారు. ఇలా వరుస ఘటనలు జరుగుతున్న పరిణామంలో సైంటిస్ట్, రైటర్స్ దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఎవరికి తోచిన థియరీ వాళ్ళు ప్రపోజ్ చేస్తూనే వచ్చారు. హెక్సాగోనల్ క్లౌడ్ అండ్ ఎయిర్ బాంబ్ థియరీ, మీథేన్ హైడ్రేట్ థియరీ, సరోగసో సీ థియరీ, ఎలక్ట్రానిక్ ఫాగ్ థియరీ, ఇలా ఎన్నో థియరీస్ వచ్చినా ఏది ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఇలా ఏ థియరీ ఎక్కువ కాలం నిలవకపోయేసరికి అదే అదునుగా చూసుకున్న మత ప్రచారకర్తలు తమ మత ఆచారాల ప్రకారం దేవుడు పాపులను శిక్షిస్తాడని, అందుకే ఇలా జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చారు. మరికొందరు ఇది గ్రహాంతరవాసుల పనేనని, అవి తమ గ్రహానికి ఈ నౌకలను, విమానాలను చేరవేస్తున్నాయని ప్రచారంలోకి వచ్చింది. వాటిని సమర్థిస్తూ వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ సినిమాని తెరకెక్కించడంతో ఈ ఊహాగానాలకి మరింత బలం చేకూరి. ఇవన్నీ పక్కన పెడితే అక్టోబర్ 2016 నుంచి ప్రచారంలో ఉన్న థియరీ హెక్సాగోనల్ క్లౌడ్ అండ్ ఎయిర్ బాంబ్ థియరీ. దీన్ని మెటరాలజిస్ట్ మరియు సైంటిస్ట్ కలిసి ప్రపోజ్ చేశారు. ఈ థియరీ ప్రకారం బర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో హెక్సాగోనల్ షేప్లో మేఘాలు ఏర్పడుతున్నాయి. అవి ఎయిర్ బాంబ్స్ని రిలీజ్ చేస్తాయి. మనమందరం న్యూక్లియర్ బాంబ్స్ గురించి వినే ఉంటాం. వాటి ప్రభావం కూడా హిరోషిమా, నాగసాకి నగరాలపై చూసాం. అలాగే ఈ ఎయిర్ బాంబ్ ఫలితం ఏంటంటే, ఈ ఎయిర్ బాంబ్ 170 మైల్స్/అవర్తో ఎయిర్ని రిలీజ్ చేస్తుంది. అది సముద్రాన్ని తాకడంతో దాని అంతర్భాగంలోని 50 కిలోమీటర్ల నుంచి నీరు ఎగసిపడటంతో ఆ పైన ప్రయాణించే విమానాలు కానీ, నౌకలు కానీ ఆ నీటిలో కలిసిపోతున్నాయి. సైంటిస్టులు క్లారిటీ ఇచ్చిన ఇష్యూ అయితే ఇదే. కానీ ఆ హెక్సాగోనల్ క్లౌడ్స్ ఎలా ఏర్పడుతున్నాయి, ఎయిర్ బాంబ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనే సర్చ్ ఇంకా కొనసాగుతోంది. ఈ థియరీని యునైటెడ్ నేషన్స్ గవర్నమెంట్ కూడా ఆమోదించింది. మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉండొచ్చు, ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా అసలు ఆ అంతు చిక్కకుండా పోయిన వాటి గురించి ఒక్క ఆనవాళ్ళు కూడా తెలియలేదా అని. ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా సముద్ర అంతర్భాగం లోతు పెరిగే కొద్దీ సూర్యరశ్మి కూడా ఉండదు. అలాంటిది అక్కడ ఉన్న వాటి ఆచూకీ తెలుసుకోవాలంటే కొన్ని ఏళ్ళు పట్టొచ్చు. ఈ వీడియో ద్వారా మీరు బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసుకున్నట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మిస్టరీలను రివీల్ చేయడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మిస్టరీ అన్వీల్డ్.